Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ రంగంలో అభివృద్ధి కనిపిస్తోంది. డెవలప్మెంట్ యాక్టివిటీస్ జోరు అందుకున్నాయి. ప్రభుత్వాలు స్థిరమైన విధానాలు, ధరలు నిలకడగా కొనసాగుతూ ఉండడం బయ్యర్లకు సానుకూలంగా మారిపోయాయి. ఈ టైంలో రియాలిటీ రంగం వైపు చూస్తున్న వారికి కావాల్సిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ మార్కెట్ పిక్చర్ తో మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శరవేగంగా మారిపోతుంది. ఏ సమాచారం కావాలన్నా ఆన్లైన్లో వెతకడం మామూలైపోయింది. రియాలిటీ రంగం ఇన్ఫర్మేషన్ గూగుల్లో కావాల్సినంత దొరుకుతున్నా అందులో ఏది జెన్యూన్ చెప్పడం చాలా కష్టం. ఈ ప్రాబ్లంకు ఇప్పుడు వన్ స్టాప్ సొల్యూషన్ అందుబాటులోకి వచ్చింది. అదే www.naredcotelangaana.com వెబ్సైట్. ఈ వెబ్సైట్ సందర్శిస్తే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇట్టే తెలిసిపోతుంది. హైదరాబాద్ సిటీతో పాటు రాష్ట్ర ప్రగతిలో రియాలిటీ సెక్టర్ ప్రధానమైన భూమిక పోషిస్తోంది. కాలక్రమంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొంటూ హైదరాబాద్ రియాలిటీ రంగంలో ముందుకెళ్లిపోతోంది. లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులకు డిమాండ్ నిలకడగా కొనసాగుతూ ఉండడం, అఫోర్డబుల్ సెగ్మెంట్ గ్రోత్ కు మంచి అవకాశాలు ఉండడము సిటీ రియాలిటీ పరుగులకు ఊతమిస్తోంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో దీర్ఘకాల రుణమైన హౌసింగ్ లోన్ వడ్డీ రేట్లు దిగివచ్చాయి. మార్కెట్ లో రేట్లు స్థిరంగా ఉండటం బయ్యర్లకు అనుకూలంగా ఉంటుంది. దీంతో కొత్తగా ఇల్లు తీసుకోవాలనుకునే వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో రియాలిటీ మార్కెట్ కు సానుకూలంగా ఉన్న పరిణామాలపై క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. రియల్ సిటీ ప్రోగ్రాంలో ఈ రోజు మనతో క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్. హలో సార్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంది? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఈ మధ్యలో చూసినప్పుడు రకరకాల అపోహలతో ఉన్నా కూడా మేజర్గా చెప్పాలని అంటే ఇట్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఫర్ ద లాస్ట్ 30 to 40 years అనమాట. ఒక ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా దాని ఫ్యూచర్ అనేది బ్రైట్గా ఉంటుంది. హైదరాబాద్లో వచ్చేసరికి వాట్ ద పొటెన్షియల్ ఇట్ హ్యావ్, ద వే పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లివ్ ఇన్ హైదరాబాద్ కమింగ్ ఫ్రమ్ వరల్డ్ అక్రాస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నో దేర్ ఇస్ అ మోర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కమింగ్ ఫ్రమ్ వరల్డ్ ఓవర్. సో మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ రిలేటెడ్ టు ద ఐటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ జీసీస్ తోటి కానీ ఉన్నప్పుడు దేర్ ఇస్ అ మోర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రీస్. సో ఈ మధ్యలో దావోస్ నుంచి కానీ, తర్వాత జపాన్ విజిట్ లో నుంచి, దాంతో పాటు ప్యారల్ గా సింగపూర్ నుంచి కానీ లైఫ్ సైన్సెస్ లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చూసుకున్నా కూడా ఇట్ ఈస్ నియరింగ్ అరౌండ్ 3 lakh crores అనమాట. అంటే ఈ రోజు ఇమీడియట్ గా ఇయర్ లోపలే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అనేది కాదు. దీస్ ఆర్ ద ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్. సో ఈ వీటితోటి ఏంటంటే వై ద పీపుల్ అక్రాస్ వరల్డ్ ఆర్ లుకింగ్ ఆఫ్టర్, why the people are investing more in Hyderabad అనేది చూసుకున్నప్పుడు there is a positive sentiment always. We have the best infra. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు మనకి the way infrastructure developed in the pandemic time, ఆ టైం లోపల మనం ప్రపంచం అంతా భయంతో ఉన్నప్పుడు కూడా what we had done is we have come out with lot of flyovers, underpasses and radial road connectivity and all that. అవన్నిటితోటి ఈ రోజు ఈ ట్రాఫిక్ ని ఇంకా ఎదుగుతున్నా కూడా కొద్ది గొప్ప మనం వీఆర్ ఏబుల్ టు అకామిడేట్ అనమాట. ఇంకా కూడా ఈ మధ్యలో కూడా గవర్నమెంట్ ఒక 17,000 కోట్ల పైచిలుకు అంటే 10,000 ఈజ్ అరౌండ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఒక 7,000 ఎస్టీపీస్ మీద అని చెప్పేసి గవర్నమెంట్ అలాట్ చేసింది. దట్ ఇస్ అ 1 year అలొకేషన్. సో ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లో వచ్చినప్పుడు ద లివింగ్ స్టాండర్డ్స్, ద వే ద పీపుల్ విల్ లివ్ గోయింగ్ టు ఇంప్రూవ్ అనమాట. దెన్ అగైన్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అని అనుకుంటున్నాము. దాంతో ఇట్ గివ్స్ అ మోర్ ఆఫ్ టూరిస్ట్ అట్రాక్షన్. దాంతో పాటుగా చెప్పినప్పుడు త్రిబుల్-R అది అయినప్పుడు తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో 15 districts ఆల్మోస్ట్ కనెక్టివిటీ వస్తుంది అనమాట. మనకి వెస్టర్న్ హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్ ట్రెమండస్లీ. ద పొటెన్షియల్ ఇట్ హ్యాస్, ద వే ద మార్కెట్ ఈజ్ మూవింగ్ అప్ ఓవర్ దేర్, ఇట్ ఈస్ రియలీ గుడ్. దానికి బ్యాలెన్సింగ్ గా 360 degrees లో గ్రోత్ ఉండాలా. లాస్ట్ ఆగస్ట్ లో ప్రాపర్టీ షో నిర్వహించినప్పుడు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది. అప్పుడు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట. ఒక ఇంటర్నేషనల్ కంపెనీ వచ్చినప్పుడు ఒక 5-star హోటల్స్ కావాలా, అవి ఉండాలి అని అనుకుంటే దాని తగ్గట్టుగా వాళ్ళు యాక్టివిటీస్ చేసేటట్టు కూడా ఉండాలా అన్నప్పుడు ఏమైందనంటే ఒక ప్రపోజల్ కూడా తను కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒక సాఫ్ట్వేర్ పార్క్ అండ్ కన్వెన్షన్ సెంటర్స్ దే విల్ ట్రై టు అనౌన్స్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ అనమాట, ఉప్పాల సరౌండింగ్
సరౌండింగ్స్ లోపల. సో అది కానీ చేసినప్పుడు ఎలా అవుతుందని అంటే మనకి ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ వచ్చేది కూడా అక్కడ ఇమీడియట్ గా అనౌన్స్మెంట్ అయినప్పుడు పీపుల్ విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ దట్ పార్ట్ ఆల్సో. దాంతో పాటుగా మనకు చెప్పాలంటే నాదన్ పార్ట్ ఉంటుంది, వేర్ ద లైఫ్ సైన్సెస్ జినోమ్ వ్యాలీ కానీ తర్వాత మెడికల్ డివైస్ పార్క్ ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ కూడా ఏంటంటే దెర్ ఇస్ అ ట్రెమెండస్ స్కోప్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద లాంగ్ రన్. అక్కడ ఏమైతుంది ల్యాండ్ అవైలబిలిటీ అయినప్పుడు గవర్నమెంట్ ఈస్ కమింగ్ అప్ విత్ ఏ టౌన్షిప్ పాలసీ అనమాట. వీఆర్ హోపింగ్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ద స్టెప్ బై స్టెప్. ఇంకా చెప్పాలని అంటే ఫ్యూచర్ సిటీ, ఇప్పుడు ఏఐ సిటీ అనేది అనౌన్స్ చేస్తుంది, తర్వాత మనకు స్కిల్ యూనివర్సిటీ అని అనుకుంటున్నాము. రకరకాల కొత్త ఆలోచనలు ఉన్నప్పుడు అవి ఇంప్లిమెంటేషన్ అవుతున్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ రియల్లీ హెల్ప్ ద హైదరాబాద్ రియల్ ఎస్టేట్. నథింగ్ టు వెయిట్ అండ్ వాచ్. We can move on with the things and the most positive things will happen for Hyderabad. నచ్చిన చోట మెచ్చిన సొంతిల్లు అనేది అందమైన కళ. ఈ కళను నిజం చేయడానికి టైమ్స్ గ్రూప్ ఒక భారీ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. టైమ్స్ హోమ్ హంట్ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ జూన్ 21, 22 తేదీల్లో హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరగనుంది. ఈ ఈవెంట్ లో తెలంగాణకు చెందిన పలువురు బిల్డర్లు, డెవలపర్లు పాలు పంచుకోనున్నారు. హోమ్ హంట్ కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రముఖ రియాలిటీ సంస్థలు ఈ ఈవెంట్ కు స్పాన్సర్లుగా వ్యవహరించనున్నాయి. విజయం, గుర్తింపు రెండు అంత తేలిగ్గా ఏం వచ్చేవు. వాటి వెనక ఓ కనిపించని కఠోర శ్రమ, మేధో మథనం ఉంటుంది. హైదరాబాద్ సిటీ రియాలిటీ సెక్టర్ లో కొత్తదనాన్ని అన్వేషిస్తూ వైవిధ్యాన్ని ప్రతిబింబించేటువంటి ప్రాజెక్టులను డిజైన్ చేస్తున్నటువంటి సంస్థగా అత్యంత అరుదైన గుర్తింపు పొందిన సంస్థ రాధే కన్స్ట్రక్షన్స్. మార్కెట్ పరిస్థితులు టఫ్ గా ఉన్నప్పుడు రాధే కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులకు క్రేజ్ ఏ మాత్రం తగ్గకపోవడం ఈ సంస్థకు ఉన్నటువంటి కస్టమర్ ఫ్యాన్ బేస్ ఎంత బలమైందో మనకు తెలిసిపోతుంది. డ్రీమ్ హౌస్ విషయంలో నేటి జనరేషన్ ఆకాంక్షలు ఆకాశాన్ని అంటున్నాయి. ఆకాశాన్ని తాకే ఆ ఆకాంక్షలకు రూపమిచ్చేలా రాధే సంస్థ స్కై ప్రాజెక్ట్ ని రూపొందిస్తోంది. ఓఆర్ఆర్ ఫేజింగ్ లో కొల్లూరు దగ్గర అత్యంత ప్రైమ్ లొకేషన్ లో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. నివాసానికి సౌకర్యంగా, పర్యావరణానికి అనుకూలంగా, లైఫ్ స్టైల్ మోడర్న్ గా ఉండేలా రాధే సంస్థ డెవలప్ చేస్తున్న స్టైలిష్ అండ్ ట్రెండీ విల్లా ప్రాజెక్ట్ రాగా విల్లా సర్వాంగ సుందరంగా ముస్తాబై విల్లా లవర్స్ కు స్వాగతం పలుకుతున్నాయి. లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్ లో ట్రెండీగా నిలిచే ప్రాజెక్టులు డిజైన్ చేస్తోంది రాధే కన్స్ట్రక్షన్స్. మరెవ్వరూ పోటీ పడలేనంత గ్రాండ్ లుక్ తో మోడ్రన్ మార్వెల్ గా నిలిచే ప్రాజెక్టులతో సిటీ రియాలిటీ రంగంలో ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. చక్కటి ప్లానింగ్ తో అద్భుతమైన విల్లా ప్రాజెక్టు రాగాను హై స్టాండర్డ్ లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ స్కై ప్రాజెక్టులను అల్టిమేట్ లెవెల్లో డెవలప్ చేసి కస్టమర్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. సో ఇవాల్టి మన సృజన్ మీడియా రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు రాధే కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాధే దగ్గుమళ్ళ గారు. హాయ్ సార్, హౌ యూ? గుడ్ థ్యాంక్ యూ అండి. హౌ యూ? యా వీఆర్ ఆల్సో గుడ్. అండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది సార్? హౌ ఇస్ ఇట్? ఎవ్రీథింగ్ సెడ్ అండ్ డన్ ఇంట్రెస్టింగ్గా ఉందండి మార్కెట్ అయితే. హిస్టారికలీ మా జర్నీ చూసినా కూడా వీ బిన్ డూయింగ్ వెల్ ఇన్ హార్డ్ మార్కెట్స్, టఫ్ మార్కెట్స్. సో ఇప్పుడు మా సిస్టమ్స్ కానీ స్ట్రీమ్ లైన్డ్ ప్రాసెస్ కానీ ఎలివేట్ అవుతాయి. మార్కెట్ ఇస్ గుడ్, ఎవ్రీ థర్డ్ పర్సన్ has been making money. Correct. Now is when we are getting elevated. Our numbers are still better than the average of Hyderabad. Oh, very nice. And అందరూ అంటూ ఉన్నారు కదా సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇస్ లిటిల్ డల్, కొంచెం స్లోగా వెళ్తుంది. ఈ మాటలన్నీ మనకు బేసిక్గా బయట వినిపిస్తున్నాయి. సో డూ యూ సపోర్ట్ దిస్ స్టేట్మెంట్ ఆర్ వాట్? So I don't really go by that statement అండి. ఒకటి అవైలబిలిటీ ఆఫ్ స్టాక్ ఆర్ అవైలబిలిటీ ఆఫ్ ప్రోడక్ట్ బట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన పర్స్పెక్టివ్ తీసుకుంటే రాగా బ్యాక్ యార్డ్ విల్లాస్, అందులో ఒక యూఎస్పీ ఉంది. కరెక్ట్. స్కై కిడ్ వెంచర్ హోమ్స్ ఒక యూఎస్పీ ఉంది. ఇలాంటివి ఎండ్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తాయి. ఈ ఎండ్ కస్టమర్కి మార్కెట్తో సంబంధం లేదండి. దే మే బీ అక్యుములేటింగ్ ఆర్ ప్లానింగ్ ఫర్ అ పర్చేజ్ ఆఫ్ ప్రాపర్టీ ఫర్ ద పాస్ట్ డికేడ్. వాళ్ళు కొనే పరిస్థితి వచ్చేసరికి మార్కెట్ తక్కువ ఉంటే దే బై హ్యాపీలీ, స్లోగా ఉంటే దే గెట్ గుడ్ ప్రైజెస్. మార్కెట్ అప్ లో ఉన్నా కూడా దే వాంట్ బీ అహెడ్ ఆఫ్ ది పీపుల్ అరౌండ్. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కొనే కంటే నేను కూడా బెటర్ ప్రాపర్టీ కొన్నాను. సో ఎండ్ కస్టమర్ కి మార్కెట్ తో సంబంధం లేదు. దట్స్ వేర్ వీ కీప్ సెల్లింగ్. మాకు రెగ్యులర్ మార్కెట్ లో కూడా అలానే ఉంటుంది.
It's just that we attract people even in tough markets. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్, చాలా మంచి పాయింట్ చెప్పారు. యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ మార్కెట్ డల్ ఉంది, కొనొచ్చా లేదా, ఇవన్నీ క్వశ్చన్స్ చాలా మంది కస్టమర్స్ ఆర్ కామన్ మ్యాన్తో మాట్లాడినప్పుడు తెలుస్తుంది. కానీ ఇఫ్ దెర్ ఇస్ అ యూఎస్పీ, ఇఫ్ దెర్ ఇస్ అన్ అట్రాక్టింగ్ పాయింట్ ఇన్ ద ప్రాజెక్ట్, అప్పుడు అవన్నీ ఏవి కూడా అసలు పిక్చర్లోకి రావు. యాజ్ యూ సెడ్, నిజంగా సార్, అంటే స్కైలో మేము యాక్చువల్లీ ఒక ఫ్లాట్ తీసుకున్నాము. అంటే వై వీ హ్యావ్ టేకెన్ ఈజ్ ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ కిడ్స్ ఓరియంటెడ్ కాబట్టి. సో అది అలాగే మంచి ఏరియా అండ్ దెర్ ఇస్ అ గార్డియం స్కూల్, మంచి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, లొకేషన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ అలాగే రాగా సార్ చెప్పినట్టుగా లైక్ బ్యాక్ యార్డ్ విల్లాస్ ఇవన్నీ కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నాయి మీకు యాక్చువల్లీ. అండ్ యువర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఈస్ ఆల్సో డూయింగ్ ఎ వెరీ నైస్ వర్క్. అండ్ రీసెంట్గా రాధేకి సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ కూడా మేము వ్యాన్ మీద అది కూడా చూస్తున్నాం సార్. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ అప్రోచ్ టువర్డ్స్ ది మార్కెటింగ్ థింగ్. ఎస్ అంటే వెరీ హ్యాపీ విత్ ది గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ దిస్ పర్స్పెక్టివ్. బ్యాక్లిట్ బోర్డ్స్ కానీ డైనమిక్ బోర్డ్స్తో ముందుకొచ్చారు. న్యూ ఏజ్ మీడియా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇన్ దట్ కేస్ వీఆర్ రెడీ టు టేక్ అప్. అవర్ టీమ్ ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ పికింగ్ అప్ న్యూ ట్రెండ్స్, active in taking up new approach towards reaching out to the client. Maakaitha the normalcy, and we are happy with the result. Thank you to all the investors firstly, our customers, Srujan Media, and also the viewers who are following. I've been getting very good feedback from the viewers basically, so I thank from bottom of my heart, and keep investing with us. We will give you wonderful offerings moving ahead. తప్పకుండా సార్, and all the very best to you. Thank you. See you soon. Yeah. ఎన్నో కలలు, ఎన్నో అంచనాలు, ఇంకెన్నో కలల కలయికే డ్రీమ్ హౌస్. ఎటువంటి రాజీ లేకుండా, కంఫర్ట్కు లోటు రాకుండా, సరైన లొకేషన్లో బెస్ట్ క్వాలిటీతో ప్రాపర్టీస్ ని డెవలప్ చేయడానికి చక్కని విజన్ అండ్ వాల్యూస్ చాలా అవసరం. మనసును మైమరిపించే ఆర్కిటెక్చర్, విలాసం అంటే ఇదేనేమో అనిపించేంత లగ్జరీ హౌసింగ్లతో కొత్త ఫ్యూచర్ ను కళ్ల ముందుంచే ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. సాంప్రదాయ విలువలకు పెద్దపీట వేస్తూనే మోడర్న్ ట్రెండ్స్ కు తగ్గట్టు ఓ సరికొత్త జీవన శైలిని పరిచయం చేయడం ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ప్రత్యేకత. సిటీలో ఫైనెస్ట్ లివింగ్ ఏరియాస్ లో ఒకటైన కొండాపూర్ లో ఎస్ఎంఆర్ సంస్థ డెవలప్ చేసిన లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ హై ఎండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా. 22 ఏకర్స్ విశాల విస్తీర్ణంలో ఈ హైరైజ్ టవర్స్ ప్రాజెక్ట్ స్వాగతం పలుకుతోంది. ఇప్పటికీ 2 ఫేజులు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఇప్పుడు 3వ ఫేజ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మోడ్రన్ లివింగ్ కు మరింత సొబగులద్దుతో లగ్జరీ లైఫ్ స్టైల్ కు కొత్త డెఫినేషన్ ఇస్తూ హైదరాబాద్ సిటీకే ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టును డెవలప్ చేయడంలో పేరు ప్రఖ్యాతలున్న సంస్థ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. లైఫ్ లోని బ్యూటీకి, హ్యాపీనెస్ అండ్ లగ్జరీ లివింగ్ కు ఎక్స్పీరియన్స్ యాడ్ చేసేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ కస్టమర్ల ఆదరాభిమానాలు పెంచుకుంటూ వస్తోంది. హైదరాబాద్ సిటీలోనే హై అండ్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీల్లో అత్యంత పెద్దదిగా నిలిచేలా ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాను తీర్చిదిద్దింది. Icania project, that is one of the best location in terms of not only IT employees, but it also suits for the various walks of people. Doctors kaniyandi, consultants kaniyandi, judges unnaru, and bureaucrats, lots of IAS, IPS, IRS, various టాప్ బ్యూరోక్రాట్స్ కూడా దాంట్లో ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు. ఇటు మీకు ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ యాక్సెసిబిలిటీ కానివ్వండి, అండ్ స్కూల్ జోనింగ్ కానివ్వండి, అండ్ అట్ సేమ్ టైమ్ హాస్పిటల్స్ కానివ్వండి, ఆర్ ఈవెన్ టు ఎయిర్పోర్ట్ కానివ్వండి, టు గో టు ఓఆర్ఆర్ కానివ్వండి. అఫ్ కోర్స్ ఎట్లాగా ఐటీ అయితే సరౌండింగ్ మొత్తం ఐటీ కాబట్టి అంటే ఇన్ని విధాల అక్కడ ఫెసిలిటీస్ ఉండడము, వీటన్నిటి పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్చువల్లీ దట్ బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ట్విన్ సిటీస్. రియాలిటీ ప్రాజెక్టులలో లాభాపేక్ష లేకుండా మన ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచేలా ఆలయాన్ని నిర్మించడం ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ అధినేత రామిరెడ్డి గారికే చెల్లింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ప్రాజెక్ట్ లో అన్ని రకాల మోడర్న్ ఎమ్యూనిటీస్ కనిపిస్తూనే మరోవైపు విశాలంగా, శాస్త్రోక్తంగా భారీ దేవాలయాన్ని కూడా నిర్మించారు. స్వామి సన్నిధిలో అన్ని రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేలా మండపాన్ని సైతం డెవలప్ చేసి ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ కస్టమర్ల మనసుల్ని గెలుచుకున్నారు. మా ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా కొండాపూర్ ప్రాజెక్టులో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రతిష్టాపన ఏదైతే ఉత్సవం ఉందో దాన్ని జరుపుకున్నాము. చిన్నజీయర్ స్వామి గారిని కూడా ఇన్వైట్ చేశాము. వారితో వెంకటేశ్వర స్వామి కాకుండా అమ్మవార్లై, గరుడ టెంపుల్, మరి మిగతా టెంపుల్స్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేసేసి వారితోటి యంత్ర స్థాపన చేయడం జరిగింది. మా ఈ ఐకానియా కమ్యూనిటీలో మోర్ దెన్ 1200 ఫ్యామిలీస్
నివసిస్తున్నారు. ఈ ఉత్సవంలో వారందరూ కూడా చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేశారు. ఒక టెంపుల్ కాంప్లెక్స్ లాగా ఇక్కడ ఏంటంటే మనకు ఒక కళ్యాణ మండపం కానివ్వండి, నవగ్రహాలు కానివ్వండి, గణేష్ టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ను కూడా దీంట్లోనే మేము ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్కు మోర్ దెన్ 2000 ఫ్యామిలీస్ అంటే కొద్ది గొప్ప ఒక 10,000 పాపులేషన్కు సంబంధించిన ఏదైతే ఈ డివోషన్ సంబంధించినది ఏదైతే వారికి ఒక ఆధ్యాత్మిక సెంటర్ లాగా దీన్ని క్రియేట్ జరిగింది. మరి ఇక్కడ ఎల్డర్స్ కానీ లేడీస్ కానీ అందరూ కూడా ఎక్కువ మ్యాక్సిమం టైం స్పెండ్ చేసేసి వారి కోరికలు తీసుకుంటారు. కాబట్టి ఇది ఒక ఫెసిలిటీ, మరి ఇది ఒక కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఈ టెంపుల్స్ను మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. 20 వసంతాల సుదీర్ఘ ప్రయాణం అంటే ఓ ఘనమైన చరిత్ర సృష్టించడం స్థిరమైన విజయాలతోనే సాధ్యపడుతుంది. స్థిరమైన విజయాలకు పునాది కస్టమర్లకు నమ్మకంగా అందించేటువంటి సేవలే. నమ్మకమైన సేవలు అందించగలిగేది ప్రతి అడుగులో అంకిత భావం ఉన్నప్పుడే. రియాలిటీ రంగంలో ఇంతటి అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ 20 వసంతాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న అరుదైన సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. విలువలు పాటిస్తూ కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటూ నిఖిలా సాగించిన ఈ ప్రయాణం అద్వితీయం, అనితర సాధ్యం. స్పేషియస్ అండ్ లావిష్ ఎక్స్పీరియన్స్ ఉండేలా హౌసింగ్ ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో తిరుగులేని బ్రాండ్. అల్టిమేట్ ఎమ్యూనిటీస్ తో మోడర్న్ అండ్ ట్రెండీగా ఉండే మార్వెలస్ ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో పేరొందిన బ్రాండ్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. రియాలిటీ రంగంలో 20 వసంతాల విజయవంతమైన ప్రయాణంతో ఎన్నో కుటుంబాల సంతోషాలకు చిరునామాగా నిలిచిన సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. పాత తరం విలువలతో కొత్త తరం ఆకాంక్షలను జోడిస్తూ మరిన్ని ఆణిముత్యాల్లాంటి ప్రాజెక్టులతో కస్టమర్లను మెప్పించడానికి సిద్ధమవుతోంది. నిఖిలా సంస్థ 20 ఇయర్ సెలబ్రేషన్స్ మే 11న హైటెక్స్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ అపూర్వ వేడుకకు రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు విచ్చేసి నిఖిలా సంస్థకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిఖిలా సంస్థ అపూర్వ విజయాన్ని అభినందిస్తూ ఇండస్ట్రీలోని అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెలువెత్తాయి. కేవలం నిఖిలా సంస్థకే కాదు, మొత్తం హైదరాబాద్ రియాలిటీ సెక్టార్కే కొత్త జోష్ నింపేలా ఈ సెలబ్రేషన్స్ జరిగాయి. My best wishes to NCD team and also special thanks to Srinivas for calling me here and standing me here. Thank you. NCD కన్స్ట్రక్షన్స్ 20వ వార్షికోత్సవ సందర్భంగా NCD కన్స్ట్రక్షన్స్ అధినేత సీనన్నకి ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే మా కన్స్ట్రక్షన్ రంగానికి, మా ఇండస్ట్రీకే ఒక ఆయువులాగా, ఒక గాలి పీల్చుకునే విధంగా మా అందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన ఈవెంట్ చేసినందుకు మా బిల్డర్స్ కమ్యూనిటీ తరపున మా సీనియర్కి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీరు ఇంకా అద్భుతంగా 50వ వార్షికోత్సవం కూడా ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది ఫ్యామిలీ బిజినెస్లోకి రావడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో దాంతో ఏమవుతుందంటే బిజినెస్ కంటిన్యూషన్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఎంత టఫ్ బిజినెస్ అంటే అన్ని రకాల కోఆర్డినేట్ చేసుకుని ప్రాజెక్ట్స్ టైమ్లీ డెలివరీ ఇవ్వడం అనేది ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్. సో యంగ్ జనరేషన్ ఎవరు కూడా ఇట్లాంటి ఫీల్డ్లోకి జనరల్గా రావాలని అనుకోరు. సో శ్రీనివాసరావు గారి అదృష్టం, వాళ్ళిద్దరి పిల్లలు కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చారు. అందుకనే కొంచెం వైబ్రేషన్ కనపెడుతుంది కంపెనీలో, యాక్టివిటీస్లో, వీటన్నిటిలో. సో కంగ్రాచులేట్ all of them and I wish him great success in the coming years. నిఖిలా 20 వసంతాల విజయవంతమైన ప్రయాణం వెనుక సంస్థ అధినేత శ్రీనివాస్ గారి నాయకత్వం, ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన పాటించిన విలువలు ప్రత్యేకంగా నిలిచాయి. ఈ విజయోత్సవ వేడుకలు నింపినటువంటి ఉత్సాహంతో మరిన్ని కొత్త ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేయడానికి NCD సిద్ధమైపోతుంది. మన హానరబుల్ ఫార్మర్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన టెక్నాలజీకి బాటలు వేస్తే, అదే బాటలో మన మహనీయులు రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తే, తర్వాత వచ్చిన కేసీఆర్ గారు చేయాల్సిన పనులు ఆయన చేస్తే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి టీం తోటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. విజన్ ఉన్న నాయకులు ఉంటే ఎలా ఉంటుందో చూసాం మనం. తర్వాత మా పెద్దన్న శేఖర్ రెడ్డి గారు IGBC నేషనల్ వైస్ చైర్మన్,
అలాగే రాజశేఖర రెడ్డి గారు కెనడా ప్రెసిడెంట్, విజయసాయి గారు మా నెరాడ్కో ప్రెసిడెంట్, మా లక్ష్మీనారాయణ, కేవీపీ సుభాష్, వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్, అలాగే మా సత్యం శ్రీరంగం గారు అయితే అన్ని అసోసియేషన్లో ఉన్నారు. ఆయన అడ్వైజర్ కూడా, చైర్మన్గా కూడా చేశారు. ప్రస్తుతం నెరాడ్కో కూడా వైస్ ప్రెసిడెంట్. వీళ్ళందరి అడుగుజాడల్లో వాళ్ళలో ఉన్న మెరిట్స్ అన్ని కూడా చూసి వాళ్ళు చూపించిన బాటలో ఆ డిసిప్లైన్లో మేము కూడా అన్ని నేర్చుకుని ఈ కన్స్ట్రక్షన్ రంగంలో ఒక ఆణిముత్యం లాగా, ఒక డైమండ్ లాగా ఉండాలని మేము స్ట్రిక్ట్గా కన్స్ట్రక్షన్ చేసి ప్రామిస్ చేసిన విధంగా డెలివరీ చేస్తున్నాం. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. మైదానంలో ఆటగాళ్లు ఎంతో మంది ఉంటారు, కానీ ఛాంపియన్ గా నిలిచేది మాత్రం ఒకరే. రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నెన్నో కంపెనీలు ఉంటాయి, కానీ కస్టమర్ల మధ్యలో చెరగని స్థానం వాసవి గ్రూప్ కే దక్కుతుంది. 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి ప్రాజెక్ట్ ను గ్రాండ్ సక్సెస్ చేసిన ఘన చరిత్ర వాసవిది. ప్రతి ఒక్క కస్టమర్ తో ఆత్మీయ అనుబంధాన్ని పెంచుకుంటూ హైదరాబాద్ రియాలిటీ రంగంలో అగ్రగామిగా నిలుస్తూ వస్తోంది. హైదరాబాద్ సిటీలో సాటిలేని మేటి ప్రాజెక్టులకు పెట్టింది పేరు వాసవి గ్రూప్. లగ్జరీ ప్రాజెక్టుల్లో కొత్త ఎరా సృష్టించి కస్టమర్ల అంచనాలకు మించిన ఎమ్యూనిటీస్ తో లార్జర్ దాన్ లైఫ్ అనే రీతిలో మోడ్రన్ మార్వెల్స్ ఎన్నింటినో వాసవి సంస్థ డెవలప్ చేసింది. అందుకే సిటీలో లగ్జరీ ప్రాజెక్టులంటే మొదట గుర్తొచ్చే పేరు వాసవినే. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తూ అదే టైంలో మరిన్ని ఏరియాల్లో లావిష్ ప్రాజెక్టులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సిటీలో ప్రైమ్ లొకేషన్ కింగ్ గా వాసవి సంస్థకు మంచి పేరుంది. ప్రాజెక్ట్ లాంచింగ్ నుంచి హ్యాండ్ ఓవర్ వరకు అన్ని అల్టిమేట్ లెవెల్లో ఉండడం వాసవి ప్రాజెక్టుల ప్రత్యేకత. సిటీకి 4 దిక్కుల ఆన్ గోయింగ్ అయినా, రెడీ టు హ్యాండ్ ఓవర్ అయినా బెస్ట్ ఏదంటే ఫస్ట్ వచ్చే పేరు వాసవి గ్రూపే. ఈ ఏడాది సిటీలో 3 గ్రాండ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి వాసవి సంస్థ సిద్ధమైపోతుంది. హఫీజ్పేట్ లో వాసవి లేక్ సిటీ, కొంపల్లి వద్ద వాసవి నందనం, నాగోల్ వద్ద మెట్రోపోలిస్ ప్రాజెక్టులు రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నాయి. హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపల్లి వద్ద సుచిత్ర సర్కిల్ లో 4.18 ఏకర్స్ విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం. పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్ట్ సుస్వాగతం పలుకుతోంది. సిటీ ఈస్ట్ సైడ్ ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రోపోలిస్. మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నందనం అండ్ మెట్రోపోలిస్ ప్రాజెక్టులు 2 ఈ సంవత్సరమే కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రూప్. వాసవి గ్రూప్ లాస్ట్ 30 yearsలో మేము హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నామండి. దాదాపుగా ఒక 25,000 కస్టమర్స్కు డెలివరీస్ కంప్లీట్ చేశాము. అండ్ రాబోయే 5 yearsలో ఇంకో 25,000 అపార్ట్మెంట్స్ డెలివరీకి ఉంది. వాసవి మెట్రోపోలిస్ అనే ఒక ప్రాజెక్టు మన నాగోల్ మెట్రో స్టేషన్కు అతి సమీపంలో ఉంటుంది. ఇంకొక ప్రాజెక్టు వాసవి నందనం అని సుచిత్ర సర్కిల్ దగ్గర ఈ క్వార్టర్లో మెట్రోపోలిస్ అండ్ నందనం కూడా ఈ 2 ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ సిటీకి మణిహారంలా నిలిచే హైటెక్ సిటీలో 32 ఫ్లోర్లుగా డెవలప్ చేస్తున్న హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా. ఈ ప్రాజెక్ట్ లో 3 and 4 బెడ్రూమ్లన్నీ గ్రాండ్ స్కేల్లోనే ఉంటాయి. హైదరాబాద్ సిటీలో ప్రైమ్ లొకేషన్ లో టాప్ ప్లేస్ లో ఉండే హైటెక్ సిటీలో వాసవి సంస్థ ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ స్కైలా. మొత్తం 5 టవర్లలో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో ఒక్కో టవర్ లో 32 ఫ్లోర్లలో 685 ప్రీమియం రేంజ్ ప్రాపర్టీస్ నిర్మిస్తున్నారు. కొంటే ఇలాంటి ప్రాపర్టీస్ నే కొనాలి అన్నట్టుగా వాసవి స్కైలా ప్రాజెక్టు డెవలప్ అవుతోంది. ఏంటి మావయ్య? చెప్పానుగా రీతు, నా ఫ్రెండ్ రీజనబుల్ బడ్జెట్లో హైటెక్ సిటీలోనే బ్రహ్మాండమైన ఫ్లాట్ కొన్నాడంట. కంఫర్టబుల్ లివింగ్, ఐడియల్ కల్చర్ ఉన్న కమ్యూనిటీ. ఇంకేం కావాలమ్మా? అంతేకాదండి, అక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, వాకింగ్ ట్రాక్, వర్కౌట్ స్పేస్, అడ్వాన్స్డ్ ఎమ్యూనిటీస్ అండ్ 75% ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ కూడా ఉందంట. ఆహా, ఇది కదా లైఫ్ స్టైల్ అంటే. వదినా, మన జాబ్ డిస్టెన్స్ కూడా మినిట్స్ లోకి మారాలి. ఐ హావ్ ఎన్ అప్డేట్. నాది సేమ్ ఒపీనియన్. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలంటే ఆఫీస్ తో సహా అన్ని దగ్గర ఉండాలి. బెస్ట్ సజెషన్ ఏంటంటే, డోంట్ వరీ, మీ అందరి చాయిసెస్ ని ఫుల్ఫిల్ చేసి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. సర్ప్రైజ్? ఎస్, వాసవి స్కైలాలో నేను ఆల్రెడీ ఒక ఫ్లాట్ బుక్ చేశాను. వాసవి స్కైలానా? నేను చెప్పేది కూడా వాసవి స్కైలా గురించే. వాసవి స్కైలా at హైటెక్ సిటీ, కొండాపూర్, హైదరాబాద్. మన లైఫ్ స్టైల్ కి తగ్గ కంఫర్ట్ ఇస్తేనే
ఇల్లు నిజమైన స్వర్గమవుతుంది. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో మోస్ట్ అఫోర్డబుల్ ప్రైసింగ్ లో మోస్ట్ బిలీవబుల్ బ్రాండ్ మోస్ట్ అట్రాక్టివ్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తే అంతకన్నా హ్యాపీనెస్ ఇంకేముంటుంది. ప్రతి ఒక్క కస్టమర్ మోస్ట్ హ్యాపీనెస్ అందించడమే లక్ష్యంగా బెస్ట్ బ్రాండ్ గా ఎదిగిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. చక్కటి కమిట్మెంట్, సరైన ప్లానింగ్ తో కస్టమర్ల మధ్యలో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేంద్ర నగర్ లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ అతిపెద్ద విల్లా ప్రాజెక్ట్ ని డిజైన్ చేసింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 అండ్ 18 లకు సమీపంలో గిరిధారి డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సైతం సులువుగా చేరుకునే వీలుండటం ప్రాస్పెరా కౌంటీకి తిరుగులేని అడ్వాంటేజ్. రాజేంద్ర నగర్ లో ప్రాపర్టీలకు డిమాండ్ రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఇదే ఏరియాలో గిరిధారి సంస్థ మరో ప్రెస్టీజియస్ లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ G36 ప్లాన్ చేస్తోంది. లగ్జరీ ప్రాజెక్టుల్లో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తూ ప్రైమ్ లొకేషన్ లో బెస్ట్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. చాలా వేగంగా ట్రెండ్స్ మారిపోయే రియాలిటీ ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లతో దూసుకుపోతూ ప్రతి ప్రాజెక్టుకు కస్టమర్ల ఆదరణ పెంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఘనత గిరిధారిదే. ర్యాపిడ్ గ్రోత్ ఉన్న ఏరియాలో ఇంకెవరికి సాధ్యం కాదనిపించే ఎమ్యూనిటీస్ తో ప్రీమియం లైఫ్ స్టైల్ కు కొత్త డెఫినేషన్ ఇచ్చేలా అల్ట్రా మోడర్న్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. లావిష్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. హాయ్ సార్. హలో. గిరిధారి కన్స్ట్రక్షన్స్ అప్డేట్స్ ఏమున్నాయి సార్? ఇప్పుడు హైదరాబాద్లో కిస్మత్పూర్ అనే విలేజ్లో ప్రాస్పెరా కౌంటీ. ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. హైదరాబాద్లోనే ది బెస్ట్ నంబర్ 1 కాబోతా ఉన్నది. ఆల్రెడీ ఆల్మోస్ట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్. సార్, ఏదో కమ్యూనిటీ కట్టేసాము వదిలేసాము అని కాకుండా మీ ప్రాజెక్ట్స్ చూసుకుంటే కనుక ఎయిర్ క్వాలిటీ టెస్ట్ కానీ, సాయిల్ క్వాలిటీ టెస్ట్ కానీ, అండ్ పర్సనల్లీ నేను చూసింది ఏంటంటే మీ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో దానికి మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? మా దగ్గర ఆల్రెడీ హౌస్ కీపింగ్ ఈ సిస్టమ్ అంతా ఉంది. మన ప్రతి ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ కార్పస్ ఫండ్ మేము కలెక్ట్ చేస్తాం. కార్పస్ ఫండ్తో పాటు వాళ్ళకి ఏంటంటే ఒక బాడీ, ఒక సిస్టమ్ అంతా ఏర్పాటు చేసి సెక్యూరిటీ కానీ అండ్ ఈ హౌస్ కీపింగ్ సంబంధించిన సిస్టమ్ మొత్తం మనం ఆల్రెడీ ఫస్ట్ తన ఎప్పుడైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు నడిపించుకుంటూ ఆఫ్టర్ దట్ అసోసియేషన్ ఫామ్ అవుతుంది. అసోసియేషన్ ఫామ్ అయిపోయినాక వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళు ఏదైతే సిస్టమ్ ఉందో నడిపించుకుంటూ ఉంటారు కస్టమర్లు. ఆ రకంగా ఏ ప్రాజెక్ట్ చూసినా క్లీన్, నీట్, దాన్ని 100% మేము కాంప్రమైజ్ కాము కాబట్టి బాగానే చేసుకుంటాం. మంచిగా పర్ఫెక్ట్. హై రైజ్ లైఫ్ స్టైల్ కోరుకునే వారి అంచనాలను మెప్పించే ప్రాజెక్టులతో హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రియాలిటీ రంగంలో కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తూ వస్తోంది. హైదరాబాద్ ఇప్పుడు సౌత్ ఇండియాలో అందరి ఫేవరెట్ డెస్టినేషన్ గా మారిపోయింది. సిటీతో పాటు జిల్లాల్లోనూ ఫ్యూచర్ ట్రెండ్ ఏరియాస్ ను ముందే గుర్తించి అక్కడ ప్రాజెక్టులు డెవలప్ చేయడం గిరిధారి స్పెషాలిటీ. ప్రతి ప్రాజెక్ట్ లో ఓ యూనిక్ స్పెషాలిటీ ఉండేలా ప్లాన్ చేస్తూ కస్టమర్లను మెప్పిస్తూ వస్తోంది. సార్, బడ్జెట్ ప్రకారంగా చూసుకుంటే కనుక ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఏంటిదంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే పెద్ద డ్రీమ్ కింద ఉంటుంది. సో మీరు అలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు? ప్లాన్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ కంటే లాంగ్ అవుతున్నా కాబట్టి మనకి ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోతుందో, ఇప్పుడు త్రిబుల్ అనేది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్తో పాటు రీజనల్ రింగ్ రోడ్ 2 క్లస్టర్ల కింద ప్లాన్ చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామనే ఆలోచనలు తను ఉన్నారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. వన్స్ త్రిబుల్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోతే మనం ఆ ఏరియాలో వాళ్ళ బడ్జెట్కి సంబంధించినది చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఆల్మోస్ట్ వెరీ కాస్ట్లీ అయిపోయినాయి. ఎక్కడ చూసినా 40 crores, 50 crores, 100 crores అనేది నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అఫోర్డ్ చేయలేరు వాళ్ళు. కాబట్టి సిటీకి ఒక 50-60 kilometers రేంజ్లో వెళ్ళిపోతే డెఫినెట్గా వాళ్ళకు బడ్జెట్ లెవెల్లో అది మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. సార్, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే మాకు చెప్తారా? మా గిరిధారి కన్స్ట్రక్షన్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్తగా సూర్యాపేట్ ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. అదే విధంగా వరంగల్ గేటెడ్ కమ్యూనిటీ 6 acres బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ రాబోతాం. ఈ 2 ప్రాజెక్టులు కూడా మా కస్టమర్ల కోరిక మేరకు మా ఏరియాలో, మా జిల్లాలో కూడా మీరు చేయాలి, మీ కంపెనీ రావాలనే ఉద్దేశం మీద వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. షార్ట్లీ లాంచింగ్ కూడా అవుతా ఉన్నాం. చూసారు కదా ఇవాళ సుజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. మళ్ళీ వచ్చే వారం మరిన్ని సరికొత్త రియాలిటీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ. అంటిల్ దెన్, బాయ్ బాయ్.